అభినయ్ దర్శన్ పేరులోనే అభినయం ఉంది. ఆహ్, ఆయన పైగా సినిమాల్లో గూడా నటించాడు. 'పోకిరి పోలీసు', 'మిస్డ్ కాలు', 'బీటెక్ లవ్' ఈ సినిమాల్లో ఆయన నటించాడు. సో, నిన్న మొన్నంతా గూడా వైరల్ అయింది. తన మీద హత్యాయత్నం జరిగిందని, తనను చంపడానికి కొంతమంది ప్రయత్నించారని, మొత్తం 5 మంది వచ్చారని, అందులో ఒకడు రోడ్డు దగ్గరుంటే నలుగురు బీర్ బాటిల్స్‌తో తను అటాక్ చేసి అక్కడ చెట్ల మధ్యలోకి లాగి తన మీద దాడి జరిపారని ఆహ్, సో, ఆయన చెప్పాడు. దాంతో పాటు అక్కడ వీడియో గూడా ఆహ్, బయటకొచ్చింది. ఇది సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రవీణ్ పగడాల పాస్టర్ ఆయన మిస్టీరియస్‌గా చనిపోయాడు. దాని మీద ఇప్పటికి గూడా ఆహ్, ఆహ్, దళిత క్రిస్టియన్స్‌లో అనుమానాలున్నాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడక్కడ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే కొంతమంది పాస్టర్లు వివాదాస్పదంగా గూడా వ్యవహరిస్తున్నారు. ఒక పాస్టర్‌కి పోక్సోలో 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇంకొక పాస్టర్ మీద ఇటీవలే పోక్సో కేసు పెట్టారు. అట్లాగే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని చాలా ఆరోపణలున్నాయి. మరోవైపు రఘురామకృష్ణరాజు దళిత క్రిస్టియన్ల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలో అభినయ మీద గూడా ఈ దాడి చేసి ఉంటారని అందరూ నమ్మారు. అయితే పోలీసులు చాలా త్వరగానే రియాక్ట్ అయ్యారు. దాదాపు 4, 5 బృందాల్ని అక్కడ అమిత్ బర్దర్ ఆయన ఎస్పీ ఆహ్, ఈ ఆహ్, ఈ జిల్లాకి. సో, ఆయన ఇమ్మీడియేట్‌గా బృందాలను ఏర్పాటు చేసి దీన్ని విచారణకు ఆదేశించారు. మరోవైపు అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో, గత కొంతకాలంగా తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, యాక్చువల్‌గా తను పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రలో భాగంగా స్థానిక సంస్థల సమస్యల మీద కూడా అతను పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో, స్థానిక సమస్యల మీద నేను పనిచేస్తుండడం వల్ల నాకు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్తున్నాడు. ఆయన భార్య కూడా చెప్పింది. సో, ఈ నేపథ్యంలోనే అటాక్ జరిగినట్టుగా అందరూ భావించారు. అందరూ నమ్మారు కూడా. అందరూ ఖండించారు. దీని మీద సత్వరం చర్య తీసుకోవాలని అడిగారు. సో, ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఛేదించారు. అసలు ఇది హత్యా ప్రయత్నం కాదు, ఇతనే కావాలనే తన మీద హత్యా ప్రయత్నం చేయించుకున్నాడు అనేది పోలీసులు బయటపెట్టారు. పోలీసులు బయటపడడానికి ప్రధాన కారణం అంటే ఇందులో పాల్గొన్న ఒక వ్యక్తి వాళ్ళ భార్య సోషల్ మీడియా అకౌంట్‌ని వాళ్ళకి దొరికింది. ఆ అకౌంట్‌లో క్లియర్‌గా ఇతని చాటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ముందే ఎలా చేయాలి, ఏ స్పాట్‌లోకి రావాలి, ఆ స్పాట్‌లో మీరు ఎలా అటాక్ చేయాలి అదంతా కూడా మీరు వచ్చేసేయండి, బీర్ బాటిల్ తీసుకొచ్చేయండి, అక్కడికి వచ్చినాక నేను వస్తాను కారు. అక్కడ ఇంకా వర్షం పడితే ఇంకా బాగుంటుంది మనకి, అక్కడ ఎవరు జనం కూడా రారు. సో, అక్కడ చెట్లు అవి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒకసారి మీరు వచ్చేస్తే ముందుగా రిహార్సల్స్ చేసుకుందాం. ఆ రిహార్సల్స్ తర్వాత ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను అని ఆయన ఆడియోలు ఉన్నాయి. ఏంటి నేను వాయిస్ మెసేజ్ పెడుతున్నా, రిప్లై లేదు, నువ్వు చూస్తున్నావా లేదా అని కూడా అడుగుతూ మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ ఉంది. ఇలాగా అబ్బాయి నిన్న వసంత్ కుమార్ అనే ఒక అబ్బాయి కూడా మీడియాతో కూడా మాట్లాడాడు. అతను కూడా క్లియర్‌గా మమ్మల్ని ఇట్లా మాట్లాడుకున్నాడు, మాకు డబ్బులు ఇస్తానన్నాడు. సో, మమ్మల్ని చేయమన్నాడు, ఇలాగా మేము చేస్తామని చెప్పాము అని చెప్పాడు. మామూలుగా మనం ఇలాంటి సినిమాల్లో చూస్తుంటాం, తమ మీద తాము అటాక్ చేసుకోవడం. అట్లాంటిది ఇతను మొత్తం ప్లాన్ చేసుకొని ఒక 6 మంది కలిసి దీన్ని ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ మేనేజర్ కిరణ్ జార్జ్ అండ్ ఇంకొక అతను కూడా వీళ్ళతో కూడా ఉన్న కారులో ఉన్న తను సుదర్శన్, అతను వీడియో తీసినట్టుగా చెప్తున్నారు. సో, ఇదంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు అటాక్ చేసినట్టుగా, ఇతన్ని ఆ పొదల్లోకి తీసుకెళ్లి బీర్ బాటిల్తో పొడిచినట్టుగా, వీళ్ళు వీడియో తీసి కేకలేస్తున్నట్టుగా, భయపడి కేకలేస్తున్నట్టుగా చేయాలి. అట్లాగే వాళ్ళు గుర్తుపట్టలేదన్నట్టుగా వీడియోలో కూడా రాకూడదు కాబట్టి వాళ్ళ ముఖాలు అవన్నీ కూడా మాస్క్లు వేసుకొని కప్పుకున్నారు. సో, ఇది బయటకు వచ్చేసింది. సో, ఈ చాటు, ఇతని వీడియోలు, ఇవన్నీ ఆడియోలు ఇవన్నీ బయటకు వచ్చాయి. సో, ఇందులో క్లియర్‌గా అతను కావాలనే తన మీద తాను అటాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఇతను అలాగా చేసుకున్నాడు? అంటే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఏమంటే, ఇతను ప్రచారం యావా ఉంది బాగా ముందు నుంచి కూడా.
అంటే క్రిస్టియన్స్‌లోనే చాలామంది ఇతన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడినేసి బాగా కుమ్మండి అని చెప్తున్నారు. పోలీసులు గూడా కొట్టారని గూడా అంటున్నారు. ఎందుకంటే ఇతను ఏ స్థాయిలో నటించాడంటే, గాయాలు గూడా నిజంగానే జేసుకున్నాడు. కొంతవరకే అక్కడ నమ్మాలి గాబట్టి చేసుకున్నారు. కానీ డాక్టర్లు మాత్రం వాళ్ళ అనుభవంలో ఏది ఆహ్, అటాక్ వల్ల జరిగిన గాయాలేంటి అవన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే దాని లోతు మామూలుగా ఫోర్స్‌ఫుల్‌గా పొడిచినప్పుడు బాగా లోతు దిగుతాయి. ఇవేమీ లోతు దిగలేదు. ఇది ప్లాన్డ్‌గా కోసినట్టే ఉంది. సో, అది డాక్టర్లు గూడా పోలీసులకి చెప్పారు. అలాగే పోలీసులు గూడా ఇలాంటివన్నీ చూస్తారు గాబట్టి మామూలుగానే పోలీసులు డౌట్ ఎవ్రీబడీ, డౌట్ ఎవ్రీథింగ్ అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. అలాగా వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారు. ఇట్లా మెడికల్‌గా గూడా క్లియర్‌గా ఇది అటాక్ కాదని జెప్పారు. సో, ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టి ఇతన్ని జైలుకి పెట్టారు. సో, ఆ 6 మందిని కూడా పట్టుకున్నారు. సో, ఇప్పుడు ఇది రివర్స్‌లో సంచలనమైంది. మనకి పాత నాయన పులివచ్చే కథ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు నిజంగానే ఎవరి మీదన్నా పాస్టర్ల మీద దాడి జరిగినా గూడా నమ్మలేని పరిస్థితి. ఈ అభినయ్ అనే వ్యక్తి మొత్తం ఆహ్, వాళ్ళకే నష్టం చేశాడు యాక్చువల్‌గా. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీకి. ఎందుకంటే ఇలా జేయడం వల్ల వాళ్ళు ఫేక్ అయిపోతుంది. రేపు రియల్‌గా జరిగినా గూడా దాన్ని ఫేక్ అనే అవకాశం ఉంది. సో, ఇతను రెండోదేమంటే అమెచ్యూర్ అంటారు. అమెచ్యూర్ అంటే ఒక ఇవాళ క్రైమ్ జేసి దొరకకుండా ఉండడం అనేది వెరీ వెరీ రేర్. పోలీసులు అనుకుంటే తప్ప మామూలుగా అంటే మనం పట్టుకోకూడదు అని పోలీసులు గాని, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల గాని పట్టుకోరు కొన్ని కేసుల్లో. ఇప్పటికి మనకి వివేకానంద రెడ్డి కేసులో ఏమైందో తెలుసు మనకి. 7 ఏళ్ళు అవుతున్నా ఏమీ జరగలేదు. అట్లాగే ఆ మధ్య ప్రొద్దుటూరులో ఒక అమ్మాయిని చంపేస్తే ఆ కేసు కూడా ఇప్పటివరకు ఎవరు చంపారనేది తేల్చలేదు. అలాగే చాలా కేసులు తేలకుండా ఉంటాయి. కానీ వాళ్ళు సీరియస్‌గా అనుకోని వా చేస్తే మాత్రం దాదాపు 99% కేసుల్లో ఇవాళ ముద్దాయిలు దొరికిపోవడం అనేది ఈజీ అనమాట. ఎందుకంటే టెక్నాలజీ ఉంది, ఫోన్లున్నాయి, సోషల్ మీడియా ఉంది. వీటన్నిటి ద్వారా ఈజీగా పట్టుకోవచ్చు. సో, అంటే ఇతను సినిమాలో మేబీ సినిమాలు యాక్ట్ చేసి యాక్టింగ్ అవన్నీ బాగానే చేశాడు కానీ, క్రైమ్ ప్లానింగ్ అనే దగ్గర ఇతను అంటే రేపొద్దున మనం ఆడియోలు ఇవన్నీ పెడితే ఇవన్నీ లీక్ అయితే ఏంటి పరిస్థితి? పోలీసుల ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఎలా ఉంటాయి? ఆ యాంగిల్‌లో ఇతను ఆలోచించినట్టుగా కనబడలేదు. అక్కడే ప్రొఫెషనల్స్‌కి, అమెచ్యూర్స్‌కి తేడా. ప్రొఫెషనల్స్ అయితే క్రైమ్ చేయడం వరకే కాదు, క్రైమ్ చేసినాక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మన దగ్గరికి వస్తుందా రాదా? వస్తే ఏం చేయాలి? దానికంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇక్కడ అవేమీ కనబడలేదు. ఒక అమెచ్యూర్‌గా అతను తన పబ్లిసిటీ కోసం చేశాడు. అది అడ్డంగా దొరికిపోయాడు. సో, ఇప్పుడు అతను పరువు పోయింది. ఇంకా ఆ ఏరియాలో పని చేయలేడు. అసలు పాస్టర్‌గా కూడా ఉండలేడు. ఒక్క దెబ్బతో అతని జీవితం ఉల్టా అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఒక అనాలోచిత చర్య, ఒక గ్రీడీ కోసం ఆలోచించకుండా కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా చేసిన చర్య అనేది అతని లైఫ్‌ని చాలా వెనక్కి నెట్టేసింది. అందుకనే ఎప్పుడూ కూడా క్రైమ్‌లకి వెళ్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? దాన్ని డీల్ చేయగలమా? కాన్సిక్వెన్స్ డీల్ చేయగలమా లేదా? అందుకనే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అంటారు ఏ విషయంలో అయినా. అట్లాగా ఈ విషయంలో వరస్ట్ అంటే ఏంది? పట్టుబడొచ్చు, దానికి మనం రెడీనా అనుకొని దిగాలి. అంత తప్ప మనం దొరకంలే, బాగా ప్లాన్ చేసాం, బ్రహ్మాండంగా చేసాము అనుకుంటే ఇలాగే ఉంటది.